పచ్చని పైరుతో కలకలలాడే కోనసీమ జిల్లా ఇప్పుడు కరువుతో కటకటలాడుతుంది. సాగునీరు అందక వేల ఎకరాలలో వరి పంట ఎండిపోతుంది. గింజ కట్టకుండానే వరి దుబ్బలు ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, సకాలంలో నీరు అందించేందుకు ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలుచోట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి జిల్లాల్లో దాదాపు 9 లక్షల ఎకరాలలో దాల్వా సాగు సాగుతోంది. సెంట్రల్ డెల్టా ప్రాంతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 2,42,000 ఎకరాలలో రైతులు రబీ సాగు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎరుగని సాగునీటి సమస్యను ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నారు. గతంలో రెగ్యులర్గా నీటి సరఫరా జరిగే ప్రాంతాలకు కూడా ఇప్పుడు సాగునీరు అందడం లేదు అని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెంట్రల్ డెల్టా ప్రాంతం ఏదైతే పచ్చగా ఉంటూ అత్యధిక శాతం ధాన్యం ఎక్కడి నుంచి లభిస్తుందో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. సాధారణంగా ప్రతి రబీలో కూడా తూర్పు డెల్టాలో కానీ, అదేవిధంగా సెంట్రల్ డెల్టాలో కానీ, పశ్చిమ డెల్టాలో కానీ సాగునీటికి చాలా ఇబ్బందులు ఏర్పడడం సహజమే. అయితే ప్రతిసారి ఏదో రకంగా నెట్టుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 9 నెలలుగా సాగునీటి యాజమాన్యం సక్రమంగా లేదు. దాని పర్యవసానంతో మొత్తం చాలా చోట్ల అమలాపురం దగ్గర నుంచి అమలాపురం, ఉప్పలగుప్తం, అదేవిధంగా అల్లవరం, సెకనేటిపల్లి, రాజోలు, పీగన్నవరం, అయినవెల్లి ఎక్కడ చూసినా సరే ఎండిపోయిన పంట పొలాలే కనిపిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు మనం ఇక్కడ కంకులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం గింజ కూడా కట్టని పరిస్థితి. ఈ స్థితిలో పెద్ద ఎత్తున సాగునీరు ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు సాగునీరు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటే కనీసం ఒక్క చుక్క కూడా నీరు రాకపోవడంతో పంట ఎందుకు కొరగాకుండా పోతుంది. దీంతో రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఒక అమలాపురం డివిజన్లోనో లేకపోతే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాలేదు, అన్ని వైపులు కూడా దాదాపు 15-16 మండలాలు ఇదే పరిస్థితి చోటు చేసుకున్నా సరే అధికారులు అటు అగ్రికల్చర్ అధికారి కానీ, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఎందుకు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు, అసలు ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్న సమస్య కింద చూస్తున్నారు దీన్ని. కొన్ని వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్తుందని రైతుల దగ్గర అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. దుబ్బులు తీసి చూపిస్తున్నారు మన చేతికి ఎంత దారుణంగా ఉన్నాయి. కనీసం ఈ పాటికి పాలు పోసుకొని గింజ కట్టాల్సిన పరిస్థితిలో ఉన్న వరి చేలు ఎంత దారుణంగా ఉందో చూస్తున్నా. ఇప్పుడు మన వనచింతలపూడి గ్రామంలో ఉన్న లాస్ట్ ఐటంలో కొంచెం ఎదురు వచ్చిందంటే కవర్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తానికి అప్పుడు 3 నెలల మట్టి నుంచి ఈ గాడిలో నీరు అసలు సప్పలేదండి. ఆ మురికాల వాటర్ తోడతాం, అదే కడకొచ్చినప్పుడు రాదు. ఇప్పుడు ఎలా ఒట్టేయించుకున్నారు, ఏం చేయించుకుని మేము అన్ని సప్లై చేస్తున్నారు, ఏది లేదు, అన్ని సొల్లు బొల్లి తప్ప. వ్యవసాయ శాఖ అధికారి కానీ ఇరిగేషన్ అధికారి కానీ వచ్చారు ఇక్కడికి? ఎవరు రాలేదండి పట్టించుకునే పరిస్థితి లేదండి. 3 ఎకరాలు చేస్తున్నామండి. 3 ఎకరాల్లో కింద జంపర్ మొత్తం ఎండిపోయిందండి, మొత్తం తెల్లగా అడిపోయిందండి. దానికి నీరు కూడా అంటే అసలు ఇప్పుడు పడలేదండి, ఊడ్చేసాం తప్ప ఇప్పుడు పడలేదండి. పెట్టుబడి పెట్టామండి 3 ఎకరాల కంటే తక్కువ వద్దండి, ₹1,00,000 పెట్టామండి. పెట్టుబడి పూర్తిగా ఎండిపోయిందండి. ఇప్పుడు సాధారణ రైతులతో పాటు కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో. అందరూ కౌలు రైతులే. ఒకవైపు తొలి పంట ఏదైతే సార్వా ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా శిస్తు చెల్లించాల్సిందే. ఖర్చులు కూడా పూర్తయిపోతే సార్వాలు ₹1 కూడా మిగిలే పరిస్థితి లేదు. కేవలం ఆశలన్నీ కూడా రబీ మీదే పెట్టుకుంటారు, దాల్వా మీదే పెట్టుకుంటారు. పంట బాగా పండితే 45 నుంచి 60 బస్తాలు కూడా దాల్వాలో తీసే పరిస్థితి. అటువంటిది ఈసారి పూర్తిగా కూడా పంట ఎండిపోయి ఒక్క బస్తా కూడా చేతికి రాదు. ఒక 10 ఎకరాలకైతే ఆయన ₹5,00,000 వరకు పెట్టుబడి పెట్టాయి, అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టినాయి. ఇప్పుడు అప్పు చెల్లించాలా లేకపోతే పంటను చూసి ఈ బాధపడాల్సిన పరిస్థితి తెలియకుండా ఉంది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదో సాయం చేస్తుంది, ఖచ్చితంగా నీళ్లు పూర్తి స్థాయిలో సరఫరా చేస్తారనుకున్నాం, అది కూడా చేసే పరిస్థితిలో లేదని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో సాగునీరನ್ನು విడుదల చేయాలి, లేదా పంటకు నష్టపరిహారం ఇవ్వాలని వీళ్ళంతా కోరుతున్నారు. వన్యచింతలపూడి గ్రామం నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. డ్రైన్లలో పూడిక తీయకపోవడం, విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్కను తొలగించకపోవడంతో కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల చేసిన నీరు శివారు ప్రాంతాలకు చేరడం లేదు. సకాలంలో నీరు అందక పంట బోదెలు ఎండిపోతున్నాయి. సాధారణంగా రైతులు ఖరీఫ్ కంటే కూడా రబీ సాగుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. కానీ ఈసారి కోనసీమ జిల్లా రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. మాకు ఊడిసిన కాడ నుంచి 2 తళ్ళు అందిందండి నీరు. ఇప్పుడు ఈనుకు మొదలెట్టిన తర్వాత ఒక్క తడి కూడా సక్రమంగా వచ్చి నీళ్లు అసలు మాకు కాలువలోకి కానీ బోధుల్లోకి కానీ రావట్లేదండి. వచ్చినా ఓ చెక్క నాకు 10 ఎకరాలు ఉందండి, ఒక 15 గుంచాలు పొడిచిందండి మొన్న వంతు రోజున.
కనవదంతా ఎండిపోయిందండి. అంతే. అయితే ఇదివరకు అయితే అదే కాలం అదే బోదు నీళ్లు సక్రమంగా వచ్చి లాస్ట్లో తల అలసికిన టైంలో ఒకవేళ ఒక వంతు కరువు వచ్చినా తోడుకునేదండి. ఇప్పుడు తోడుకోని పరిస్థితి అండి. అసలు ఈనీ టైం కాబట్టి తోడుకోని పరిస్థితి అండి. తూర్పు పశ్చిమ డెల్టా ప్రాంతాలలో కొన్ని చోట్ల ఇప్పటికే దాల్వా పంట చేతికొస్తూ ఉండగా కోనసీమ జిల్లాలో మాత్రం పంట పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఎన్నడూ మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాలలో రబీ సాగుకు నీరందక పంటలు ఎండిపోయిన పరిస్థితులు లేవు. కానీ ఈసారి డ్రైన్లలో కూడా నీరు లేకపోవడంతో నేల గట్టిపడి బీటలు వారుతుంది. రబీలో విపరీతమైన సాగునీటి సమస్యలు ఎదురవుతున్నా కూటమి సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సెంట్రల్ డెల్టాలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య విపరీతంగా రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది వాసాల తిప్ప ప్రధాన డ్రైన్. ఈ డ్రైన్ చూస్తే కొన్ని కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క పేరుకుపోయింది. ఎక్కడ అసలు నీళ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. డ్రైన్ మొత్తం కూడా గుర్రపుడెక్కతో మూసిపోయింది. అనేక ఎకరాలు చుట్టుపక్కల పక్కనే వరి పొలాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఈ నీరే ఆధారం. ఎక్కువగా పంట బోధల్లో నీటితో పాటు దీన్ని ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి. ఇప్పుడు ఈ డ్రైన్లో కూడా ఒక చుక్క నీరు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఎటు చూసినా సరే ఈ గుర్రపుడెక్క కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా క్లోజర్ పీరియడ్లో ప్రధాన కాలువలతో పాటు సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా గుర్రపుడెక్క క్లియర్ చేసి పరిసర ప్రాంతాల్లో ఉండే నీటికి అటు రబీ సీజన్లోనూ అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయిలో అందేటట్లు అనేక ఏర్పాట్లు ఇరిగేషన్ అధికారులు చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కనీసం వ్యవసాయం మీద దృష్టి పూర్తిగా మరచడం మానేసింది. దాంతోపాటు ప్రతి ఏటా గోదావరి జిల్లాలో 8,96,000 ఎకరాల్లో రబీ సాగు జరుగుతుంది. ఈ సాగుకు చుట్టుపక్కల ఉన్న డ్రైన్స్ అదేవిధంగా పంట బోధులే ప్రధాన ఆధారం. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చే నీరు చాలా తక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో పంట పెద్దగా చేతికి రాకపోవడంతో పూర్తిగా రబీ మీద ఆధారపడతారు. అటువంటి పరిస్థితులు ఈ డ్రైన్లు క్లీన్ చేయకపోవడం వల్ల సాగునీరు అయితే ఈ పంటకు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతోనే రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మొత్తం కోనసీమలో 15-16 మండలాల్లో కూడా డ్రైన్లోనూ అదేవిధంగా పంట కాలువల్లో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. వన్యచంద్రపూడి నుంచి విజయస్మతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్. వేల ఎకరాలలో పంటలు ఎండిపోతూ ఉండటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి సాగునీరు అందివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.